నమస్కారం. కళ్యాణోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిజేఐపై దాడికి న్యాయవాదులు నిరసన. బోడిపూడి వెంకట సుబ్బారావుకు అభినందన సత్కారం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తిపై వస్తువు విసిన సంఘటనకు నిరసనగా వినుకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ ఇది దురదృష్టకరమైన సంఘటన, మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సంఘటన రాజ్యానికి మాయని మచ్చ అని, ఇది అత్యంత అమానుషమైన సంఘటన అని తెలియజేశారు. సిజేఐపై దాడి యత్నాన్ని ముక్త కంఠంతో ఖండించారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామంటూ నినదించారు. శ్రీశైలం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులైన బోడిపూడి వెంకట సుబ్బారావుకి వినుకొండ ప్రాంతంలో ఘన సన్మానం జరిగింది. మహానాడు మీడియా అధినేతగా, ప్రముఖ పారిశ్రామికవేత్తగా సుపరిచితులు, వినుకొండ ప్రాంతవాసి అయిన బిఎస్ఆర్ వినుకొండలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్కే మిత్ర మండలి సభ్యులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మిత్ర మండలి ప్రతినిధులు బిఎస్ఆర్ ని శాలువ, పూలగుచ్ఛంతో సత్కరించి శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు ఆయన సేవలు ఎంతో ఉపయోగపడాలని ఆకాంక్షించారు. నూజెండ్ల మండలం సీతారామపురం గ్రామంలోని ఎస్విఎస్సి హై స్కూల్లోని క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ గా విధులు నిర్వహిస్తున్న పిఎస్ఆర్కే ప్రసాద్ పల్నాడు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి ఎన్నికైన సందర్భంగా పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ కోదండ రమేష్, మండల విద్యాశాఖ అధికారులు కె సత్యనారాయణ, ఎన్ రవిచంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసాద్ మాస్టర్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయులు సిస్టర్ కామేశ్వరరావు శర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, అతిథులు, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొని ప్రసాద్ మాస్టర్ ని ఘనంగా సన్మానించారు. పట్నం నూతన సిఐగా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రభాకర్ ను చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి సిఐను ఘనంగా సత్కరించారు. అనంతరం సంఘ సభ్యులను అభినందిస్తూ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గురించి సిఐ ప్రభాకర్ కొనియాడారు. అదేవిధంగా సంఘ సభ్యులకు అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. గుమ్మడి మాట్లాడుతూ రూరల్ సిఐగా ఉన్న ప్రభాకర్ పట్టణానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్నారని, అలాగే భవిష్యత్తులో కళాకారులకు సహాయం అందించాలని, గుమ్మడి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆదరణ చూపాలని కోరారు. మన టౌన్ కి సిఐగా వచ్చినటువంటి ప్రభాకర్ గారిని చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ, గుమ్మడి కళాపీఠం, గుమ్మడి వృద్ధాశ్రమం ఈ 3 సంస్థల ఆధ్వర్యంలో మా కళాకారులందరూ వచ్చి వారిని సత్కరించడం జరుగుతూ ఉంది. వారి మీద మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఎందుకంటే గతంలో మా కళాకారిణి అంజలి అనే అమ్మాయి కొన్ని ఇబ్బందుల్లో ఉంటే మన సారే వారిని పిలిపించి మరి ఒప్పిచర్ల మండలం కారంపూడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళని కూడా పిలిపించి ఆమెకి న్యాయం చేసినటువంటి పరిస్థితి. మంచి వ్యక్తి, పలకరింపు బాగుంటుంది. అటువంటి వారిని మన సంస్థ తరఫున గౌరవించుకోవటం మనందరికి గర్వకారణం. మరి మా గౌరవ సలహాదారులు లాయర్ గారు సైదారావు గారు, మా సంస్థ అట్లానే మా చైతన్య స్రవంతి సంస్థ అధ్యక్షులు సిద్ధయ్య గారు, మళ్ళీ అట్లానే లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారు, మరి వీళ్ళందరూ రావటం, అట్లానే మా కళాకారులు, మా సెక్రటరీ నాగేశ్వరరావు గారు, ట్రెజరర్ ముఖ్య రామయ్య గారు, ఇట్లా అందరూ కూడా గాలయ్య గారు, జీడి మనిషి అందరూ కూడా వచ్చారు. దరిదాపు 25-30 మంది, సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా, వీరందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. సార్ ఒకటే సార్ మాది విన్నపం, మా కళాకారులు వాళ్ళు ఆ వృత్తిని నమ్ముకొని వాళ్ళ జీవితాన్ని మరి కళకి అంకితం చేస్తున్నారు. అనేక ప్రోగ్రాంలకి నైట్లో వెళ్తూ ఉంటారు, మరి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాస్త మీరు కూడా పెద్ద మనసుతోటి వాళ్ళకి కాస్త సహకారం అందించండి అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో. అట్లానే మేము కూడా కళాకారులు చనిపోతే వాళ్ళకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఒక 5 లక్షల రూపాయలు పోస్టల్ వాళ్ళది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక 50 మందికి చేయించాము మొన్న. మరి మేము అందరం కూడా మా సైదారావు గారు కానివ్వండి, మా సిద్ధయ్య గారు కానివ్వండి, ఇట్లా అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందు నడిపిస్తున్నప్పుడు మీరు అడిగారు సైదారావు గారిని మీరు కూడా అంటే మంచి పనులు చేస్తుంటే సహకరిస్తున్నాం అన్నారు. వారి గొప్పతనానికి అది నిదర్శనం. మరి ఈ సందర్భంగా మీరు కూడా 2 మాటలు మా కళాకారులు చేసి మాట్లాడాలని కోరుతున్నాను. మీరు తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు ఏరియా మొత్తం కూడా ఒక 1 year నుంచి అంత ఐడియా ఉంది కాబట్టి ఏమైనా మొత్తం ఒక ఐడియా ఉంది కాబట్టి 100% మీరు అనుకున్నట్టు మీకు 100% కోఆపరేట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఏమన్నా అంటే నేను కొంచెం టౌన్ ఏరియాలో మొత్తం అంటే ఒక నెల పడుతుంది మొత్తం ఏమైనా ఒక ఐడియా రావడానికి. ఈ
ఏదన్నా కూడా మీరు ప్రశాంతంగా వచ్చి ఫ్రీగా నాతో చెప్పొచ్చు, మీ సమస్యలు చెప్పొచ్చు, నేను చేయగలిగిన 100% చేయడానికి ప్రయత్నం చేస్తాను. జన విజ్ఞాన వేదిక శావలపురం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగంలోనే ప్రజా ఆరోగ్య వ్యవస్థ కొనసాగించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్నాడు విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ గుంటూరు విజయ్ కుమార్, జన విజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్రపాటి చలపతిరావు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర నాయకులు తోట ఆంజనేయులు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి వందనం, మతుకుమల్లి మాజీ సర్పంచ్ ముండ్రు హనుమంతరావు, దుగ్గెంపూడి చిన్న వెంకయ్య, నడింపల్లి లక్ష్మయ్య, కోటా శ్రీనివాస సింగ్, బోయపాటి వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్య సేవల్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సామాన్య ప్రజానికానికి విద్య, వైద్యం అందుబాటులో లేదని విమర్శించారు. ఆ చాలా విషయాల్లో భాగంగా యూనివర్సిటీలో 11 యూనివర్సిటీలు ఇవ్వాలి. ఇంకా 11 యూనివర్సిటీల్లో బోర్డులు ఒక 6 యూనివర్సిటీకి బోర్డులు పెట్టారు. దానికి కావాల్సిన పూర్తి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రాలా. ఈ బ్యాక్గ్రౌండ్లోనే మెడికల్ కాలేజీలు అనేవి ప్రభుత్వ రంగంలో వస్తే ప్రజలకి వైద్యం అందుద్ది అనేటువంటిది కాన్సెప్ట్తో కాలేజీలు పెట్టారు. మన జిల్లాలో కూడా కాలేజీ పెట్టారు. బ్రాహ్మణపల్లి దగ్గర కాలేజీ, మన కాలేజీ ఇప్పుడు ప్రస్తుతానికి పీపీపీలో లేదు, మన జిల్లాలో లేదు కాబట్టి సంతోషపడాలా. రేపు ఎవరైనా గ్యారెంటీ ఏమైనా ఉందా? ఈ చర్చ అంతా నడవాలి. ఇప్పుడు గుంటూరు జీజీహెచ్లో ఇదివరకు ఇప్పుడు అంతా ప్రభుత్వ రంగంలోనే ఉందా అంటే ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గుంటూరు జీజీహెచ్లో ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ కట్టారు. క్యాన్సర్ హాస్పిటల్ కట్టింది ఎన్ఆర్ఐ. అది ప్రభుత్వ రంగంలో ఉంటుందా, ప్రైవేట్ మేనేజ్మెంట్ నడుపుద్దా? ఇంతవరకు క్లారిటీ లేదు, స్పష్టమేమీ లేదు. ప్రస్తుతానికి ప్రభుత్వం నడుపుతుంది. కానీ వాళ్ళ అనిపిస్తే ఏంటంటే మొత్తం అంతా పూర్తయిన తర్వాత స్కూల్ విధానం ఎత్తేస్తే ధరలు అందరికీ అందుబాటులోకి వస్తాయి, దాంట్లో అంతర్జాతీయ తగ్గినప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ విధానమే తప్పు అని చెప్పేసి వాజ్పేయి గవర్నమెంట్ ఉండగా తీసేసింది. వాళ్ళు ఏం జరిగింది? వాళ్ళంతా పెట్రోల్ 110 రూపాయలు. అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధర ఇప్పుడు చర్చ అంతా నడుస్తుందంటే ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల గురించి చర్చ అవుతుంది. మనకు ఎందుకు పెనాల్టీ వేసాడు? మేము రష్యాని, అది ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది, అందుకని రష్యాని మీద ఆంక్షలు విధించాం. ఆ రష్యా దగ్గర ఎవరు ఏమి కొనొద్దన్నాం, మీరు ఆయిల్ కొంటున్నారు అని. ఎందుకు ఆయిల్ కొంటున్నారు? భారతదేశం ఎందుకు కొంటుంది రష్యా దగ్గర ఆయిల్? తక్కువ వస్తుంది. వాస్తవంగా భారతదేశం తక్కువ వస్తుంది కొన్నప్పుడు మరి ప్రజలందరికీ రావాలి కదా. అమెరికాలో, రష్యాలో తక్కువ కొనుక్కొస్తే ఆ తక్కువ కొనుక్కొచ్చిన ప్రజలకు చేరాలి కదా. మరి ప్రజలకు చేరట్లేదు కదా. అది వీటన్నిటి మీద చర్చించేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఆ చర్చలు పోయినాయి. ఇప్పటికైనా చేస్తేనే భారతదేశానికి భవిష్యత్తు ఉంది, భారతదేశంలో ప్రజానీకానికి భవిష్యత్తు ఉంది, రాబోయే తరానికి భవిష్యత్తు ఉంది. వాళ్ళందరికీ ఈ విషయాలు తీసుకెళ్ళాలి. అందులో ముఖ్యంగా వైద్య రంగం అనేటువంటిది చాలా కీలకమైంది. ఈరోజు వాతావరణ కాలుష్యం, మనం తినే ఆహారం, అనేక పర్యవేక్షక కమిటీలను వేసిన తర్వాతనే ట్రిపుల్ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల్లో వచ్చినటువంటి మార్పుకు అనుగుణంగా తీసుకుని వచ్చిందే తప్ప బలవంతంగా వృద్ధి వివిధ గ్రామాలు కానీ పట్టణాలు కానీ ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే 1% కూడా లేదు. దీనిలో కూడా కొన్ని సవరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని మధ్య ప్రభుత్వం క్యాబినెట్లో కూడా డిస్కస్ చేయడానికి రెడీ అయింది. అది తీసుకుని వస్తే దీన్ని 100% సమర్థించవచ్చు. మాలాంటి వాళ్ళు ప్రజల్లో పనిచేస్తున్నటువంటి అవసరం ఉంది కాబట్టి అవి ఏమన్నా అమెండ్మెంట్ చేయకుండా ఉంటే కొన్ని లోపాలు ఉన్నాయి. దీనిలో మనం నిత్యం చెప్పినటువంటి ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయి. మరి అవి ప్రభుత్వం పరిశీలనలో తీసుకుంటామని చెప్పింది. మరి ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో వీటికి సంబంధించిన తర్జన జరుగుతూ ఉన్నాయి. మరి లీడర్ ఆఫ్ ఇంతటితో వెల్లాని సమాప్తం. తిరిగి రేపటి వెల్లానిస్లో కలుసుకుందాం. నమస్కారం.